హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం అనమాట. ప్రజెంట్ ఇప్పుడైతే చాలా బాగున్నా నేను. మా సార్ వచ్చారు కదా, మా సారు మార్చి నెలలో వెళ్ళారనమాట. ఆ తర్వాత ఏప్రిల్, మే 2 నెలలు అవుతుంది, ఇంకా రాలేదు. అయితే పిల్లలు రా డాడీ బాగా మిస్ అవుతున్నారనమాట. అయితే మా సార్ లీవ్ పెట్టి సార్ని అడిగి ఒక 5 డేస్ లీవ్ పెట్టి వచ్చారనమాట. సింధూరు ఆపరేషన్ వల్ల మా సార్ వాళ్ళకి లీవ్ పెట్టాం కానీ లీవ్ ఇవ్వలేదు. అయితే మేము ఇక్కడ ఉంటున్న దగ్గరలో ఎగ్జిబిషన్ పెట్టారనమాట. పిల్లలు మా సారు వచ్చినన్ని రోజులు బయటికి తీసుకెళ్ళడం, పిల్లల్ని మంచిగా చూసుకోవడం, వాళ్ళకి ఏం కావాలంటే అన్నీ కొనిస్తూ ఉంటాడనమాట. కొంచెం కూడా కష్టం కలగనీయడు. నేను ఏదన్నా వద్దన్నా సరే నాకు చెప్పకుండా వాళ్ళ ముగ్గురు పోయి కొనుక్కొని వస్తారనమాట. అంత మంచిగా చూసుకుంటారనమాట మా పిల్లల్ని. అయితే ఎగ్జిబిషన్ మంచిగా ఉందన్నమాట, మాకు బాగా నచ్చింది. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఏమైనా అంత ఇబ్బంది ఏం పట్టలేదన్నమాట. జైంట్ వీల్ ఎక్కడం అది ఇది కావాలన్నారు, అవి ఎక్కించాము. మంచిగా చూసుకుంటారనమాట పిల్లల్ని. కొంచెం కూడా తిట్టడం కానీ అరవడం కానీ ఏది చెయ్యడు. ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత అల్లరి చేసినా కూడా భరిస్తూ ఉంటాడు అనమాట మా సారు. పిల్లల విషయంలో మాట అస్సలు కాంప్రమైజ్ కాడు. అయితే అది వేద్దాం డాడీ రింగులు ఇద్దామన్నా అంటే 50 రూపాయలు ఇస్తే 8 ఇచ్చారనమాట. మావోడు వేస్తుండు, కింద నుంచి వెళ్ళి లోపల పోయి నిలబడి వేస్తుండు మావోడు. మా సార్ కొన్ని వేసారనమాట. కరెక్ట్గా బాక్సులోనే పడాలంట, కొంచెం అటు ఇటు పడినా ఇవ్వరట. నేను కూడా ఒకటి ఏమని చెప్పారు నాకు. అయితే నేను కూడా ఒకటి ట్రై చేశాను, అది ఎక్కడ పడిందో ఏమో నాకే తెలియదు. పడ్డదనమాట. తర్వాత గన్ షూటింగ్ చేయించాడు మా సారు. ఇది కారు మీద కూర్చొని తోలేదనమాట. పిల్లని, మా పాపని ఎక్కమ్మా అని అంటే నాకు అస్సలు వద్దు, నాకు నేను పెద్దదాన్ని, అది నాకు చిన్నగా అవుతుంది, అది కిడ్స్కి ఓన్లీ చిన్నపిల్లలకి అని ఎట్లా ముఖం పెట్టిందో చూడండి. తనకు అస్సలు ఇష్టం లేదనమాట. కాళ్ళు తనకి పెద్దగా అయినాయి కాబట్టి తనకు కుదరలేదు. తను జైంట్ వీల్ ఎక్కుతా అని అంటుంది. అది చాలా పెద్దగా చేశారు, చూడండి పక్కన కనపడుతుంది మీకు, చాలా పెద్దదనమాట. అసలు మాకే బాగా భయం వేసింది, ఎంత పైకెక్కి అరిస్తే ఎట్లా అనేసి. తర్వాత ఇది ఉయ్యాల లాంటిది ఉంటుంది కదా, కూర్చొని అటు ఇటు ఊపేది, అది ఎక్కామన్నమాట. నాకైతే ఎంత భయం వేసిందంటే అంత భయం వేసింది. అసలు కళ్ళు మూసుకొని నేను మా బాబుని పట్టుకొని గట్టిగా అలా ఉన్నానన్నమాట. కడుపులో పేగులన్నీ బయటకు వచ్చినట్టు అనిపించింది నాకు. ఒక్కసారిగా తిరుపతి గుట్ట ఎక్కి దిగినట్టు అనిపించింది నాకు, అంత భయం వేసింది. అసలు తెల్లారి మధ్యాహ్నం వరకు నేను రికవర్ అవ్వలేదన్నమాట. అసలు ఎట్లుందంటే అట్లా ఉంది నాకు, నేను ఎప్పుడు ఎక్కలేదన్నమాట. తర్వాత ఇది మా పిల్లలు బాగా ఎంజాయ్ చేసింది, బాగా ఆడుకున్నది ఇదన్నమాట, బోటింగ్ చేయడం. ఇది మంచిగా ఆడుకున్నారు వాళ్ళకి కావాల్సినంతసేపు. ఎందుకంటే మేము పోయేసరికల్లా వాళ్ళు 10కి క్లోజ్ చేస్తామని అన్నారు. మేము పోయేసరికల్లా కొంచెం టైమే ఉంది, అందుకని ఎవరు రాలేదని ఇక వాళ్ళే ఉన్నంత సేపు మంచిగా ఆడుకున్నారు. ఇదేమో పైనుంచి జారేది అనుకుంటా, దీన్ని ఏమంటారు నాకు తెలియదు, జారేదనే అంటాను నేనైతే. ఇది కూడా చాలాసేపు మంచిగా ఆడుకున్నారనమాట. వాళ్ళకి ఐస్ క్రీమ్ కావాలంటే కొనిచ్చారు మా సారు, తినేశారు. నేనైతే కళ్ళు తిరుగుతున్నాయి, మంచి కూర్చున్న పక్కన చైర్ తెచ్చి వేశారు, చక్కగా కూర్చొని వీడియో తీస్తూ ఉన్నా. నాకేంటంటే గుర్తుకుంటాయి కదా అన్నట్టుగా. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ కొంచెం లైక్ చేయండి. వీడియో పోతుంది 300-400 వరకు పోతుంది కానీ కనీసం ఒక 10 లైక్స్ కూడా రావట్లేదు. ప్లీజ్ ఒక 15 నుంచి 20 లైక్స్ వచ్చేటట్టు చూడండి. ఒక 20 లైక్లన్నా కనీసం వచ్చేటట్టు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి.